రెండు తెలుగు రాష్ట్రాలలో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఆవిర్భవించి అధికారం సొంతం చేసుకొన్న పార్టీలో నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ రెండు పార్టీలకు ఇప్పుడు కుటుంబంలో నెలకొన్న కలహాలే కారణంగా మారాయి. అన్నా చెల్లెల మధ్య వచ్చిన పొరపచ్చలే అటు వైసీపీలో ఇటు బీఆర్ఎస్ సంక్షోభాలకు కారణంగా మారుతున్నాయి. ఈ ఘటనలు రెండు కుటుంబాల అంతర్గత వ్యవహారమైన వారి కుటుంబాలకు ప్రధాన రాజకీయాలలో భాగంగా ఉండటమే వీరి కలహాలపై నేడు ఎంతో చర్చ సాగుతోంది. దీంతో మరోవైపు తాజాగా సరికొత్త చర్చ సాగుతోంది. అదే రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీల గురించి. వైఎస్ కుటుంబంలో జగన్ షర్మిల మధ్య నెలకొన్న తగాదాలు, ఇటు కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్ కవిత మధ్య కలహాలు అని కొనసాగుతున్న ప్రచారం నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ గురించి కూడా ఇప్పుడు చర్చ సాగుతోంది. వీరి గురించి ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న చర్చ ఏమిటి, ఎందుకు వీరి చర్చకు కారణం అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళ్లితే వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ హైకమాండ్ పై తిరుగుబాటు చేసిన జగన్ జైలుకు వెళ్లిన సందర్భంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ఉమ్మడి రాష్ట్రంలో కాళ్లకు బలపం కట్టుకుని తిరిగారు. వైసీపీ తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు కారణమయ్యారు. వైఎస్ చరిష్మ కారణంగానే వైసీపీ బలపడినా అది మహాశక్తిగా మారడంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల పాత్ర మాత్రం మరవలేనిది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి ఓ బలమైన శక్తిగా మారిదంటే కేసీఆర్ చరిష్మతో పాటు అటు కవిత, ఇటు హరీష్ రావు, కేటీఆర్ ఈ ముగ్గురి పాత్రను కదనలేని వాస్తవం. ఇలా ఈ రెండు పార్టీలపై కుటుంబ పార్టీలుగా ముద్రపడిన అదే కుటుంబం కారణంగా ఈ రెండు పార్టీలు నేడు రోడ్డున పడ్డాయన్నది తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం కొనసాగుతున్న చర్చ. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎన్నికలకు ముందే వైఎస్ కుటుంబంలో ఏర్పడిన కలహాలు కూడా ఆ పార్టీ ఓటమికి ఓ ప్రధాన కారణంగా మారిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇక గత 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందినా ఈ ఓటమికి కారణం కుటుంబంలోని కలహాలు కూడా ఓ కారణంగా మారాయా అని ప్రస్తుతం కవిత రాసిన లేఖతో సరికొత్త చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ గురించి చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి 2014 ఎన్నికల్లో ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలోకి నెట్టేయబడింది. ఈ సంక్షోభం నుంచి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించే క్రమంలో రాహుల్ గాంధీ చెమటోర్చుతుండగా చెల్లిగా ప్రియాంకా గాంధీ చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. పార్టీలో ఎలాంటి కీలక పదవి లేకున్నా ప్రియాంకాగాంధీ తన అన్న రాహుల్ గాంధీకి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే అన్నా చెల్లెలు అంటే ఇలా ఉండాలని రాజకీయాలలో చర్చ సాగుతోంది. ఈ ఇద్దరూ కూడా సోదర ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా కూడా ఉంటున్నారు. ఈ విషయంలో సోనియా గాంధీ చాలా లక్కీ అన్న వారు ఉన్నారు. నిజానికి చూస్తే వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు గాంధీ కుటుంబం. ఆ కుటుంబంలో చూసుకుంటే తొలి తరంలో పండిట్ నెహ్రూ నాయకత్వ పగ్గాలు స్వీకరించారు. ఆయన తరువాత ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత వరసలో రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఇక అదే తీసుకుంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. కానీ ఒక జీవిత కాలం లేటు అన్నట్లుగా రాహుల్కి ప్రధాని పదవి అందని పండు అవుతోంది. మరోవైపు చూస్తే రాహుల్ గాంధీకి ఒక చెల్లెలు ప్రియాంక ఉన్నారు. ఆమె కూడా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. పార్టీ మీద రాహుల్కి ఎంత హక్కులు ఉన్నాయో తనకు ఉన్నాయని ఆమె క్లెయిమ్ చేయవచ్చు. కానీ ఆమె 2004 నుంచి పార్టీ ప్రచారానికే పరిమితం అయ్యారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత 2024లో వయనాడ్లో లోక్ సభకు ఉప ఎన్నిక జరిగితే గెలిచారు. అది కూడా అన్న వదిలేసిన సీటుని. ఆ విధంగా చూస్తే ప్రియాంకను ఎంతగానో మెచ్చుకోవాలి. ఆమె అమ్మను అన్నను గెలిపించడం కోసమే గత 2 దశాబ్దాలుగా తన రాజకీయాన్ని అంకితం చేశారు. నిజం చెప్పాలి అంటే కీర్తి కాంత కనకం అని అంటారు. ఎవరికి ఈ మూడింటి మీద వ్యామోహం ఉండదు. పైగా ప్రియాంక తన అమ్మమ్మ ఇందిరమ్మ పోలికలతో ఉంటారు. మంచి వాక్చాతుర్యం ఆమె సొంతం. ఆమె అన్ని అంశాల మీద పూర్తి అవగాహన కలిగి ఉంటారు.
ఎంత కష్టమైనా ఓర్చి ప్రజలకు సేవ చేయాలన్న తపన కూడా ఉంది. మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఆమె ఏనాడు అధికారాన్ని కోరుకోలేదు. అంతదాకా ఎందుకు 2004 నుంచి 2014 దాకా యూపీఏ 1-2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వాలలో రాహుల్ గాంధీ కనీసం మంత్రి కూడా కాలేదు. ఇక ప్రియాంక నాడే పేచీ పెడితే ఎంపీ అవడం, కేంద్ర మంత్రి కావడం కష్టమేమీ కాదు. కాని ఆమె అధికారానికి ఆవల నిలిచి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలలో ప్రచారం చేయడం, గాంధీ వంశీకులకు పదవులు కాదు ప్రజల శ్రేయస్సు ముఖ్యమని చాటి చెప్పడమే లక్ష్యంగా అన్నా చెల్లెలు పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించి దేశం నలుగు చెరగులు తిరిగారు. పాదయాత్ర చేసి తన నాయకత్వ పటిమను చాటారు. ఇక ప్రియాంక గాంధీ చూస్తే కనుక ఉత్తర ప్రదేశ్లో మహిళా సాధికారికత కోసం పనిచేస్తూ వస్తున్నారు. రాహుల్ గాంధీ తన చెల్లెలుకి ఎంపీ పదవి ఇచ్చేందుకు ఎంతో ఆప్యాయత చూపిస్తే అంతే ఆప్యాయతతో ఆమె అందుకున్నారు. అలాగే అన్న రాహుల్ గాంధీ మేలునే ఆమె సదా కోరుకుంటున్నారు. ఇలా ఇద్దరూ పార్లమెంట్లో ఎంపీలుగా ఉన్నారు. రాహుల్ లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా తనకు మరే పదవి ఆమె అడగలేదు. ఇలా జాతీయ రాజకీయాల్లో ఈ అన్నా చెల్లెలు మధ్య ఉన్న అనుబంధం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎక్కడ బంధం అయినా డబ్బు, అధికారం వద్ద బీటలు వారుతుంది. కానీ రాహుల్, ప్రియాంక దానికి అతీతం అని నిరూపించారు అంటున్నారు. ఒకరి మేలు మరొకరు కోరుకుంటూ ఆదర్శమైన బంధాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగు నాట చూస్తే వైఎస్సార్ ముద్దుల తనయ షర్మిల అన్న జగన్నే 2024లో ఓడించడానికి తన సర్వశక్తులు ఉపయోగించారు. ఆమె ఈ రోజుకి కాంగ్రెస్ తరఫున ఉంటూనే జగన్ రాజకీయ వినాశనాన్ని కోరుకుంటున్నారు. తనకు ఆస్తులతో పాటు రాజకీయ వాటా కావాలని పట్టుబడుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే జగన్ వైపు నుంచి చూసినా చెల్లెల్ని ఎంతవరకు సమాదరించారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇక తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ మహిళా నేత కవిత తన సొంత అన్న కేటీఆర్ మీదనే బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇది కేసీఆర్కి ఇబ్బందికరంగా ఉంది. ఒకవైపు కూతురు, మరోవైపు కొడుకు. ఎవరూ తగ్గకుండా లాగితే పెద్దలకు కష్టమే అని అంటున్నారు. ఇవన్నీ కూడా అధికారం, రాజకీయ ఆధిపత్యం కోసం వస్తున్న విభేదాలు అని అంటున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా కళ్ల ముందే కనిపిస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంకలను చూసి తెలుగు నాట అన్నా చెల్లెళ్ళు విభేదాలు మాని సామరస్యంగా ముందుకు అడుగులు వేస్తే మంచిదన్న సూచనలు వస్తున్నాయి. మరి మా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోకు ఓ లైక్ చేసి వీడియో లింక్లను ఇతరులకు షేర్ చేయండి. మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.